అమ్మా, మనం దేవుడిని ఎలా చూడొచ్చు? దేవుడు చూడడానికి ఎలా ఉంటాడు? వీడికన్నీ వింత డౌట్స్. ఆ పాల గ్లాస్ ఇటివు. ఏం చేస్తున్నావు అమ్మా? ఇందులో వెన్న ఉంటుంది కదా, అది చూస్తున్నా. జోకా, పాలని పెరుగు చేసి పెరుగుని ఎంతోసేపు చిలికితే గానీ వెన్న కనిపించదు. దేవుడు కూడా అంతేరా, ఊరికనే కనిపించడు. ఎంతో సాధన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, వీటన్నిటికీ భక్తి తోడవ్వాలి. దేవుడు ఎప్పుడు ఏ రూపంలో కనపడతాడో ఎవరికీ తెలియదు, కానీ ఆ రూపాన్ని కనిపెట్టగలిగే కళ్ళు మనకు కలిగి ఉండాలి. సాధన, ధ్యానం కష్టమే, అయినా ట్రై చేస్తా. ఇవన్నీ చేయకుండా దేవుడిని చూడాలంటే చూడటం కాదు, దేవుడితోనే ఉంటున్నావు. అమ్మా నాన్నరా.